Hi friends, this is Srinivas, lecturer in mathematics. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ట్రిగోనోమెట్రీ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. ఆ టాపిక్ ఏంటంటే వాల్యూస్ గురించి మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. సైన్ టీటా వాల్యూ, కాస్ టీటా వాల్యూ, ట్యాన్ టీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఎలా అనేది ఆల్రెడీ చెప్పాను నేను. ఒకసారి అవి ఫస్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఈ వాల్యూస్ ఆ సైన్ టీటా వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సైన్స్ అనేటి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా, సెకండ్ క్వాడ్రంట్ రాగానే ఏ విధంగా ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్ రాగానే ఏ విధంగా ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్ రాగానే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. ఇగో ఇది ఎక్స్ యాక్సిస్ లాగా కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇగో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ Q1, Q2, Q3, Q4. ఇక్కడ 0 degrees లాగా మనం స్టార్ట్ చేస్తే ఇనిషియల్ రే 0 degrees నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడికి రాగానే అది 90 degrees, ఇక్కడ 180 degrees, 270 degrees అండ్ అగైన్ 0 ఆర్ 360 కూడా అంటాం మనం, 360 degrees. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే 0 ప్లస్ టీటాని యాడ్ చేస్తా. 0 ప్లస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. 0కి సమ్ వాల్యూ యాంగిల్ని 1 degree ఆర్ 2 degrees ఆర్ 3 degrees సంథింగ్ ఏదైనా యాంగిల్ని మనం యాడ్ చేస్తే అది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది వాల్యూ. సపోజ్ 90లోంచి కొంత పార్ట్ని తీసేస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి అది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది వాల్యూ. అదే 90 ప్లస్ టీటా చేస్తే సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. అంటే 90కి మనం ఏదైనా యాంగిల్ సమ్ వాల్యూని యాడ్ చేస్తే అదేమైంది అంటే 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది వాల్యూ. 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, 270 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్, 360 మైనస్ టీటా ఆర్ 0 మైనస్ టీటా. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాస్తాను నేను మీకోసం. ఇక్కడ సైన్ టీటా, cosec theta, cos theta, sec theta, tan theta, cot theta. Next similarly sin theta, cosec theta, cos theta, sec theta, tan theta, cot theta. Next sin theta, cosec theta, cos theta, sec theta and tan theta, cot theta. Next sin theta, cosec theta, cos theta, sec theta, tan theta, cot theta. Here ఒక కండిషన్ ఉంది మనకి, ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. ఆల్ ఇక్కడ ది కండిషన్ని బేస్ చేసుకొని మనకి 6 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ 6 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడాను ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయంటే, ఆల్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి రాగానే ఆ వాల్యూస్ అన్నీ ప్లస్, ఆల్ 6 ఫంక్షన్స్ హ్యావింగ్ ప్లస్ వాల్యూస్, హ్యావింగ్ పాజిటివ్ వాల్యూస్. అండ్ సెకండ్ క్వాడ్రంట్కి రాగానే స్టార్టింగ్ లెటర్ ఎస్ ఉంది చూడండి, ఎస్తో స్టార్ట్ అయ్యే సైన్ ఫంక్షన్ ఉంది. సైన్ కొసెక్లు ప్లస్లు ఉంటాయి, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ రాగానే టీ లెటర్ ఉంది, స్టార్టింగ్ లెటర్, టాన్ కాట్లు ప్లస్లు ఉంటాయి, రిమైనింగ్ ఆర్ మైనస్ వాల్యూస్. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ సి, స్టార్టింగ్ లెటర్ సి, కాస్ టీటా, సెక్ టీటా ప్లస్, రిమైనింగ్ ఆల్ ఆర్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. సో దీన్ని బేస్ చేసుకొని
ఏ ఫంక్షన్ సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కొసెక్ టీటా ఈ ఫంక్షన్స్ మనకి ఏ క్వాడ్రంట్లో ప్లస్లు ఉంటున్నాయి ఏ క్వాడ్రంట్లో మైనస్లు ఉంటున్నాయి అనేది ఇది మనకి డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని ఇంకా మనం ఏం చేస్తామంటే సపోజ్ సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా 180 ప్లస్ టీటా తీసుకున్నాను. దీని వాల్యూ మనకి ఏమొస్తుంది, ఆ ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది దీని నుండి. సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో చూద్దాం. ఫస్ట్ 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్కి ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంది. మరి సైన్ ఆఫ్ 180 నెక్స్ట్ సైన్ బై కాస్ అవుతుందా టాన్ అవుతుందా అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సైన్ ఆఫ్ 180 18 ఇక్కడ ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనము సైన్ ఫంక్షన్ మళ్ళీ సైన్ టీటా అనే వస్తుంది. అవి ఎలా అంటే ఒక టేబుల్ లాగా ఫామ్ చేస్తాను నేను, ఒక టేబుల్ లాగా ఫామ్ చేస్తాను. 0 మైనస్ టీటా 0 ప్లస్ టీటా ఆర్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్ అది. నెక్స్ట్ 90 మైనస్ టీటా 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా 270 ప్లస్ టీటా 270 ప్లస్ టీటా. నెక్స్ట్ 360 మైనస్ టీటా 360 ప్లస్ టీటా ఆర్ 0 మైనస్ టీటా 0 మైనస్ టీటా లాగా ఇవి మనకు కావాల్సిన యాంగిల్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి, వీటి టేబుల్ని మీరే ఫిల్అప్ చేస్తారు, నేను కొన్ని హింట్స్ ఇస్తాను. సైన్ టీటా cos theta tan theta cot theta cosec theta sec theta. ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ 90 సైన్ ఆఫ్ 0 ప్లస్ టీటా అంటే సైన్ టీటా సేమ్ వచ్చేస్తుంది మనకి. సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కాట్ టీటా కొసెక్ టీటా సెక్ టీటా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇక్కడ ఫంక్షన్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే ఫంక్షన్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి. ఏంటంటే అది ఆల్ఫా ఈక్వల్స్ టు ఎన్ పై బై 2 ప్లస్ టీటా. ఇక్కడ ఎన్ వాల్యూ ఈవెన్ వాల్యూ తీసుకున్నప్పుడు ఆడ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఎన్ వాల్యూ ఆడ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఎలా చేంజ్ అవుతుంది. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు సేమ్ అని రాస్తున్నాను నేను, అవి చేంజ్ అవ్వవు, అలానే సేమ్ ఫంక్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఏమవుతుంది, మరి ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు సైన్ ఇంటర్చేంజ్ కాస్ టాన్ ఇంటర్చేంజ్ కాట్ కోసెక్ ఇంటర్చేంజ్ సెక్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా 90 ఇక్కడ ఎన్ ప్లేస్లో నేనేం చేస్తున్నా అంటే 1 తీసుకున్నాను అనుకో, 1 అంటే 1 తీసుకున్నాను అనుకో పై బై 2 అవుతుంది. పై బై 2 వీటిని పై అంటే ఏంటంటే యాక్చువల్లీ 180 బై 2 అంటే 90 వస్తుంది అనమాట. పై అంటే పై ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో 180 బై 2 చేస్తే 90 వస్తుంది. సో 90 ఇక్కడ ఎన్ అనేది ఈవెన్ ఆడ్, మరి ఆడ్ కాబట్టి సైన్ బై ఏం కావాలి, ఇప్పుడు సైన్ వాల్యూ కాస్ అవ్వాలి, కాస్ టీటా అవుతుంది. మరి ఏ క్వాడ్రంట్ ఇది, ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని ప్లస్లే ఉంటాయి. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్ వాల్యూ. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ప్లస్ ఉంటుంది, మనకి ప్లస్ ఉంటుంది. సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా మళ్ళీ సేమ్. నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ ప్లేస్లో 1 తీసుకుంటా, 90 కావాలి కదా, 90 అంటే ఇక్కడ 1 వచ్చినట్టు మనకి. చూద్దాం ఇంకా నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలానే కన్ఫ్యూజన్ ఉంటుంది. సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్ ఇది, ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి ఏముంది, ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి ఏముంది, ప్లస్ ఉంది. సో ప్లస్ రాశాను నేను, ఇక్కడ. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఎన్ అనేది ఆడ్ నెంబర్గా వస్తుంది. 90 1 అయితేనే ఇది 90 అయింది. సో ఎన్ అనేది 1 అయిపోతుంది కాబట్టి ఆడ్ నెంబర్ అవుతుంది. సో సైన్ బై కాస్ టీటా అవుతుంది.
నెక్స్ట్ 180 మైనస్ టీటా 180 మైనస్ టీటా తీసుకున్నాం అనుకో సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా సైన్ ఆఫ్ 180 మైనస్ టీటాని నేను సైన్ ఆఫ్ 180ని 2 ఇంటూ పై బై 2 అని రాస్తాను సారీ పై బై 2 అంతేగా 2 క్యాన్సిల్ అయిపోద్ది మైనస్ టీటా సో ఇక్కడ 2 అనేది ఎలా వచ్చింది మనకి 2 అనే నంబర్ ఎలా ఉంది ఈ 2 అనే నంబర్ ఈవెన్ నంబర్ కాబట్టి సైన్ ఏం కావాలి ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ప్లస్ వస్తుంది సైన్కి సైన్ అనే ఫంక్షన్కి ప్లస్ వస్తుంది నెక్స్ట్ 2 నంబర్ వచ్చింది కాబట్టి ఈవెన్ నంబర్ కాబట్టి ఆ సైన్ ఫంక్షన్ ఏం కావాలి సైన్ టీటానే అవ్వాలి నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను సైన్ ఆఫ్ 2 ఇంటూ పై బై 2 ప్లస్ టీటా సో ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంది థర్డ్ క్వాడ్రంట్లో సైన్కి మైనస్ ఉంది ఆల్రెడీ ఇక్కడ చూడండి సైన్కి మైనస్ ఉంది ఇక్కడ సో మైనస్ రాశాను నేను 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కదా మైనస్ రాశాను మళ్ళీ 2 అనే నెంబర్ వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి సైన్ ఫంక్షనే వచ్చేస్తుంది నెక్స్ట్ 270 మైనస్ టీటా సైన్ ఆఫ్ 270 మైనస్ టీటా సైన్ ఆఫ్ దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను సైన్ ఆఫ్ 3 ఇంటూ పై బై 2 మైనస్ టీటా అని రాస్తున్నాను 3 అనేది ఆడ్ నెంబర్ కదా మరి ఆడ్ నెంబర్కి ఏం కావాలి ఆడ్ నెంబర్కి 270 అనేది థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్కి మైనస్ వస్తుంది నెక్స్ట్ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ బై ఏం కావాలి కాస్ టీటా అవ్వాలి నెక్స్ట్ 270 ప్లస్ టీటా సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా సో ఇట్ ఈక్వల్స్ టు 270 ప్లస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్కి మైనస్ ప్లస్ మైనస్ ఫస్ట్ డిసైడ్ చేయాలి తర్వాత దాన్ని నేను సైన్ ఆఫ్ 3 ఇంటూ పై బై 2 లాగా మారుస్తున్నాను సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ ఏం కావాలి కాస్ టీటా అవ్వాలి నెక్స్ట్ 360 మైనస్ టీటా ఇక్కడ రాస్తాను నేను సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా సో ఈ 360 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్కి మైనస్ వస్తుంది మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది చూడండి 4 ఇంటూ 90 లాగా రాయాలి మైనస్ టీటా 4 అనేది ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తున్నాం అన్నమాట 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేస్తాం ఈవెన్ అయితే ఆ ఏ ఫంక్షన్ అయితే అదే ఫంక్షన్ రాసేస్తాం అన్నమాట నెక్స్ట్ 360 ప్లస్ టీటా సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రీట్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్ రొటేట్ అవుతుందన్నమాట సో 4 ఇంటూ పై బై 2 ప్లస్ టీటా సో ప్లస్ వస్తుంది ఇక్కడ ప్లస్గా తీసుకున్నాను నేను నెక్స్ట్ 4 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ సైన్ ఫంక్షనే వస్తుంది ఇక్కడ 0 మైనస్ టీటా అనే కొన్ని కండిషన్స్ చెప్తాను నేను చూడండి సైన్ ఆఫ్ మైనస్ టీటా కాస్ ఆఫ్ మైనస్ టీటా టాన్ ఆఫ్ మైనస్ టీటా కొసెక్ ఆఫ్ మైనస్ టీటా నెక్స్ట్ సెక్ ఆఫ్ మైనస్ టీటా అండ్ కాట్ ఆఫ్ మైనస్ టీటా ఇవి మనకు కావాల్సిన 6 ఫంక్షన్స్ యొక్క మైనస్లలో తీసుకున్నప్పుడు నేను ఈ జీరోకి ఈ మైనస్ టీటాకి ముందు 0 తీసుకోవచ్చా 0 మైనస్ టీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఫోర్త్ క్వాడ్రంట్లో వేటికి ప్లస్లు ఉన్నాయంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే సి ఉన్న కాస్ ఉన్న సెక్లకి మాత్రమే ప్లస్లు ఉన్నాయి సో ప్లస్ కాస్ టీటా అండ్ సెక్ ఆఫ్ మైనస్ టీటా sec theta remaining minus sin theta next minus tan theta minus cosec theta next minus cot theta ఇవి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవి మిగిలిన ఈ టేబుల్ని మీరైతే ట్రై చేయాలి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది వీటిని అన్నిటిని మీరు కనుక్కోండి నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను నేను ఇప్పుడు ప్రాబ్లం మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే వీలైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇఫ్
3 sin theta plus 4 cos theta equals to 5. Find the value of value of 4 sin theta minus 3 cos theta. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. solution given that 3 sin theta plus 4 cos theta equals to 5. నెక్స్ట్ రెండో ఫంక్షన్ ని కూడా తీసుకుందాం. 3 sin theta ప్లస్ మైనస్ 3 cos theta ఈక్వల్స్, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి దీన్ని x అనుకుంటా. దీని ఈక్వేషన్ నెంబర్ 1, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. సో రెండింటిని సాల్వ్ చేద్దాం. 1 ప్లస్ 2 చేస్తా. ఈక్వేషన్ 1 ప్లస్ 2 చేస్తున్నాను. 3 అండ్ స్క్వేర్స్ కూడా చేస్తాను. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సమ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ and adding above two equations. 3 sin theta plus 4 cos theta whole square plus 3 sin theta minus 3 cos theta whole square equals to 5 square plus x square. Now expanding a plus b whole square formula, a plus b whole square equals to a square plus b square plus 2ab. So 3 square sin square theta plus 4 square cos square theta plus 2 into 3 sin theta into 4 cos theta plus ఇక్కడ 4 బాబు, ఇక్కడ తప్పు రాశాను నేను. ఇది 4 స్క్వేర్ sin square theta plus 3 square cos square theta minus 2 into 4 sin theta into 3 cos theta equals to 25 plus x square. Now 9 sin square theta plus 16 cos square theta plus 2 3s are 6, 6 4s are 24 sin theta cos theta plus 16 sin square theta plus 9 cos square theta minus 24 sin theta cos theta equals to 25 plus x square. Now 24 sin theta cos theta, 24 minus 24 sin theta cos theta cancel. Sin square theta నేను 9 ని కామన్ తీద్దాం. 9 into sin square theta. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 9 ఉంది. 9 కామన్ తీస్తే cos square theta. అండ్ 16 కామన్ తీస్తున్నా నేను. 16 కామన్ తీస్తే cos square theta plus sin square theta equals to 25 plus x square. Sin square theta plus cos square theta is equals to 1. So 9 into 1 plus 16 into 1 equals to 25 plus x square. So 9 plus 25 equals to 25 plus x square. 25 minus x square equals to 25 minus 25 equals to 0. X square equals to 0, x equals to 0. Therefore 4 sin theta minus 3 cos theta equals to x. కాబట్టి 4 sin theta minus 3 cos theta equals to మనకి 0 వచ్చింది. ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం. If problem
a cos theta minus b sin theta equals to c. Prove that a sin theta plus b cos theta equals to plus or minus under root of a square plus b square minus c square. So solution plug on solution a sin theta minus b a cos theta minus b sin theta equals to c. దీని ఈక్వేషన్ నెంబర్ సేమ్ సిమిలర్ ప్రాబ్లం 1 అనుకుంటున్నా. సెకండ్ ని a sin theta plus b cos theta equals to x అనుకుందాం. నంబర్ 2 అంటున్నాను. సేమ్ squaring and adding above two equations. Now it is changed into a square cos square theta plus b square sin square theta plus 2 into a cos theta b sin theta. ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, లేకుంటే పని చేద్దాం, ఇంకో స్టెప్ రాద్దాం. ఇక్కడ it equals to a cos theta minus b sin theta whole square plus a sin theta plus b cos theta whole square equals to c square plus x square అయింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేశాను. ఈ స్టెప్ దీని నుండి వచ్చింది. ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్న సెకండ్ ఫంక్షన్ని a square sin square theta plus b square cos square theta plus 2 into a sin theta b cos theta equals to c square plus x square. Now a square common cos square theta plus sin square theta, and again b square common cos square theta plus sin square theta, and remaining this one get cancelled. It equals to c square plus x square. Now a square into bracket లో వాల్యూ మనకు 1 plus b square into 1 equals to c square plus x square. So a square plus b square minus c square equals to x square equals to a square plus b square minus c square, and x equals to plus or minus under root of a square plus b square minus c square. This one is the answer. Next problem if a comma b comma c are d are angles of a cyclic quadrilateral, then prove that sin A minus sin C equals to sin B minus sin D. So solution చూద్దాం మనం. Solution ఫస్ట్ a ప్లస్ క్వాడ్రిలేటరల్ ఎలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. చూడండి ఇక్కడ a b c d లాగా తీసుకుంటే a plus c equals to pi and
b plus d equals to pi. So a equals to pi minus c and b equals to pi minus d. Both side మనం sin లో కాబట్టి sin తీసుకుందాం. sin of a equals to sin of pi minus c. sin a equals to sin of 180 minus theta. sin of 180 minus theta. ఏ క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ కి ప్లస్ వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ సైన్, సో ప్లస్ వస్తుంది. 180 అనేది సో 1 ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి మళ్ళీ సైన్ సీనే వస్తుంది. దీన్ని సేమ్ ఇక్కడ కూడా సైన్ తీసుకున్నా. సైన్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ పై మైనస్ డి. సో సైన్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా, మళ్ళీ సైన్ డీనే వచ్చింది. సో నేనేం చేస్తున్నా అంటే సైన్ ఏ సిని ఇటు పట్టుకొస్తాం, మైనస్ సైన్ సి ఈక్వల్స్ టు 0 అండ్ సైన్ బి మైనస్ సైన్ డి ఈక్వల్స్ టు 0. సో దేర్ఫోర్ సైన్ ఏ మైనస్ సైన్ సి ఈక్వల్స్ టు, రెండు ఈక్వల్ 0లు వచ్చాయి కాబట్టి రెండు సైన్ బి మైనస్ సైన్ డి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ if a comma b comma c are similar problem, the fourth one, if a comma b comma c comma d are the angles of cyclic quadrilateral, show that then prove that cos A plus cos B plus cos C plus cos D equals to 0 అని ప్రూవ్ చేయమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ నెక్స్ట్ సిమిలర్లీ A plus C equals to pi and B plus D equals to pi. A equals to pi minus C and B equals to pi minus D. సో కాస్లలో చూపించమన్నాడు కాబట్టి కాస్ తీసుకున్నాం. కాస్ ఆఫ్ A ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ pi minus C. సో కాస్ A ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 180 minus theta మైనస్ కాస్ C. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ తీసుకుందాం. కాస్ B ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ పై మైనస్ D. కాస్ ఆఫ్ B ఈక్వల్స్ టు మైనస్ కాస్ D. సో లేకుంటే ఇక్కడ LHS తీసుకొని RHS అని ప్రూవ్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ కాస్ LHS తీసుకుందాం. LHS కాస్ A ప్లస్ కాస్ B ప్లస్ కాస్ C ప్లస్ కాస్ D. నెక్స్ట్ కాస్ A ప్లేస్లో మైనస్ కాస్ C సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ కాస్ B ప్లేస్లో మైనస్ కాస్ D సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ కాస్ C ప్లస్ కాస్ D. సో మైనస్ కాస్ T ప్లస్ కాస్ T క్యాన్సిల్, మైనస్ కాస్ T ప్లస్ కాస్ D క్యాన్సిల్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం. prove that sin cos theta plus sin theta equals to root 2 cos theta. And if cos theta plus sin theta equals to root 2 cos theta, then prove that cos theta minus sin theta equals to root 2 sin theta అని ప్రూవ్ చేయమంటున్నాం. సో సొల్యూషన్ తీసుకున్నా. సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? cos theta plus sin theta ఈక్వల్స్ టు root 2 cos theta అన్నాడు. నేను sin theta ని ఇలానే ఉంచుతున్నాను.
ఈ కాస్ అటు పంపిస్తాను. √2 cos theta minus cos theta and sin theta equals to √2 minus 1 into cos theta ని కామన్ తీశాను అన్నమాట. ఇక్కడ cos theta ని కామన్ తీస్తే √2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది అన్నమాట. సో మల్టిప్లై విత్ both side, multiply with √2 plus 1, √2 plus 1, √2 plus 1 sin theta equals to √2 minus 1 into √2 plus 1 into cos theta. Both side నేను ఏం చేశాను అంటే √2 plus 1 తో మల్టిప్లై చేశాను. సో √2 plus 1 into sin theta equals to a plus b into a minus b, a plus b into a minus b equals to a square minus b square. So √2 whole square minus 1 square into cos theta. So √2 sin theta multiply చేసేస్తున్నాను plus 1 into sin theta it equals √2 square root cancel 2 minus 1 cos theta. So sin theta √2 sin theta plus sin theta equals to 2 minus 1 cos theta ఇక్కడ ఈ సైన్ అటు పంపించేస్తాను నేను. √2 sin theta equals to cos theta minus sin theta. దీన్ని ఇటు పట్టుకొచ్చాను నేను, పట్టుకొస్తే ఇది వచ్చింది. మనం ప్రూవ్ చేయమన్నది కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటంటే cos theta minus sin theta equals to √2 sin theta అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది ఆన్సర్, కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం if sec theta plus tan theta equals to 2/3, find the quadrant in which theta lies and find the value of sin theta అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ sec theta plus tan theta equals to 2/3 అని ఇచ్చాడు. మనకు తెలిసిన ఒక థీరం ఉంది చూడండి. మనం ఆల్రెడీ 3 ఐడెంటిటీస్ అనుకున్నాం కదా, అందులో కొన్ని నేను ప్రూవ్ చేశాను చూడండి. sec square theta minus tan square theta equals to 1 అని ప్రూవ్ చేశాను కదా. దీన్నే sec theta minus tan theta into sec theta plus tan theta ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే sec theta plus tan theta ఈక్వల్స్ టు 1/sec theta minus tan theta అని రాయొచ్చు. సో దీని ప్లేస్లో నేనేం చేస్తున్నా చూడండి, sec theta plus tan theta ఈక్వల్స్ టు 1/, ఇక్కడ మైనస్ తీసుకుందాం మనం, మైనస్ sec theta plus tan theta. So next sec theta minus tan theta equals to 1 divided by sec theta tan theta value 2/3. Sec theta minus tan theta equals to 3/2 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి, రెండింటిని ప్లస్ చేస్తాను. దీన్ని నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1, దీని నెంబర్ ఈక్వేషన్ 2 అనుకుందాం. రెండింటిని ప్లస్ చేద్దాం. ఈక్వేషన్ 1 plus 2, now it is changed into sec theta plus tan theta plus sec theta minus tan theta equals to
2/3 plus 3/2. Now tan theta get cancelled. 2 sec theta equals to LCM is 6, 4 plus 9. 4 plus 9. 2 sec theta 2 sec theta 2 sec theta equals to 13/6. 13/6 and sec theta equals to 13/12 అయిపోద్ది. ఈ 2 ఇటు వస్తుంది బాబు, మనకి 12 అయింది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే 1 - 2 చేస్తా. ఇప్పుడు ఈక్వేషన్ 1 - 2. సో sec theta plus tan theta minus of sec theta minus tan theta equals to 2/3 minus 3/2. So sec theta plus tan theta minus sec theta plus tan theta equals to, here LCM is 6, 4 minus 9. Next sec theta get cancelled. 2 tan theta equals to minus 5/6 and it is minus 5/6. Tan theta equals to minus 5/12. Here మనకు కావాల్సింది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే sin theta అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. sin theta equals to tan theta by sec theta అని రాయొచ్చు. యాక్చువల్లీ ఎలా అంటే tan theta అంటే ఏంటి, tan theta by sec theta. tan theta నేను sin theta by cos theta అని రాస్తాను. sec theta ని cos theta అని రాస్తాను. cos క్యాన్సిల్, sin వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా రాయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. tan theta minus 5/12 divided by sec theta ఎంత వచ్చింది, 13/12. 12 get cancel, it equals to minus 5/13. దేని వాల్యూ ఇది, sin theta వాల్యూ మనకి ఇంత వచ్చింది అనమాట. నెక్స్ట్ మరి ఇంకో మాట అన్నాడు వాడు, ఆ sin theta అనేది ఏ యాంగిల్ ఏ క్వాడ్రెంట్ లో ఉందనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ tan theta is నెగటివ్ వాల్యూ అండ్ sec theta is పాజిటివ్ వాల్యూ. సో మనం 4 క్వాడ్రెంట్స్ తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్లో ప్లస్లు అన్నీ ప్లస్లు, సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ప్లస్ కొసెక్ ప్లస్, అండ్ థర్డ్ క్వాడ్రెంట్లో టాన్ కాట్ ప్లస్, ఫోర్త్ క్వాడ్రెంట్ రాగానే సెక్ ప్లస్. అంటే దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఈ ఫోర్త్ క్వాడ్రెంట్ లాగా ఉంది. టీటా ఈజ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్, లైస్ ఇన్ fourth quadrant. Fourth, theta lies in fourth quadrant. ఇంతతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినాలి, నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ నోట్స్ రాయకుండా మనం వింటాము వదిలిపెడదామంటే మీకు ఎప్పటికీ గుర్తుండదు. సో నోట్స్ కంప్లీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.